రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి ప్రభుత్వము మరొకసారి అవకాశం అయితే కల్పించింది. అయితే కొత్త పెన్షన్లు అంటే చాలామందికి అనేక రకాల డౌట్స్ అనేటువంటివి రావచ్చు. అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. ఇప్పుడు మనకు దరఖాస్తులు చేసుకోవడానికి ముఖ్యంగా ఎవరెవరికి అవకాశం అయితే కల్పించింది, ఎవరెవరు దరఖాస్తులు చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్స్ అనేటువంటివి పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఓకేనా? ఆ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఏమేమి డాక్యుమెంట్స్ అనేది అవసరం అవుతాయి, ఈ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. సో మీరందరూ కూడా తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి. అందులో కూడా మీకు యూజ్ అయ్యే కంటెంట్ డైలీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను గాయ్స్. ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేది చూడండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, రాష్ట్రంలో మరొకసారి ప్రభుత్వము కొత్త పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించిందనమాట. అయితే మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరు దరఖాస్తులు చేసుకోవాలి అండ్ అలాగే ఏ పెన్షన్ దరఖాస్తులు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది, ఈ వివరాల గురించి తెలుసుకోవాలి. సో ఇక రాష్ట్రంలో భర్త మరణించినటువంటి పెన్షన్ కేసులు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి అయితే ప్రభుత్వం అప్డేట్ అయితే రిలీజ్ చేసిందనమాట. ఓకేనా? సో మీ యొక్క ఫ్యామిలీలో ఎవరైతే మీ భర్త పెన్షన్ తీసుకుంటూ ఇన్ కేస్ సడన్గా ఏదో ఒక కారణం చేత మరణించినట్లయితే వాళ్ళ పెన్షన్ను అంటే భార్యలు అంటే మీరు పొందడానికి ప్రభుత్వము అవకాశం అయితే కల్పిస్తూ ఉంది. సో ఖచ్చితంగా మీ భర్త పెన్షన్ అయితే తీసుకుంటూ ఉండాలన్నమాట, పెన్షన్ అయితే పొందుతూ ఉండాలి. సో నాకు తెలిసి పెద్దవాళ్ళే, ఓకేనా, వృద్ధులే మ్యాక్సిమం పెన్షన్స్ అనేటువంటివి అయితే పొందుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క హస్బెండ్స్, ఓకేనా. సో ఇన్ కేస్ వాళ్ళు కనుక మరణించినట్లయితే పెద్ద అయినా, సో వాళ్ళ పెన్షన్ వచ్చేసి వాళ్ళ భార్యలకి వస్తుందన్నమాట. సో మీరు అనుకోవచ్చు ఈ యొక్క స్పౌస్ పెన్షన్స్ అండ్ అలాగే వితంతు పెన్షన్స్ రెండు కూడా సేమ్ అని అయితే అనుకోవచ్చు అనమాట, రెండు వేరనమాట. వితంతు పెన్షన్స్ అంటే సో అది వన్స్ వాళ్ళకి మ్యారేజ్ అయ్యాక మధ్యలో ఎప్పుడైనా చనిపోయినట్లయితే వాళ్ళ భర్త, సో అప్పుడు వాళ్ళకి ఏ ఏజ్లో అయినా సరే ఈ వితంతు పెన్షన్స్ అనేటువంటిది అయితే ఇచ్చేస్తారనమాట. అంటే వాళ్ళ భర్తలకి పెన్షన్స్ అనేటివి రావు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే స్పౌస్ పెన్షన్స్ అంటే మీ భర్త పెన్షన్ అయితే తీసుకుంటూ ఉండాలి ఆల్రెడీ, ఓకేనా. సో పొందుతూ సడన్గా ఏదైనా కారణం చేత మరణించినట్లయితే ఆ పెన్షన్ మీకైతే వస్తుంది. సో అందుకోసం అప్లై చేసుకోవడాన్ని స్పౌస్ పెన్షన్ అయితే అంటారు. ఇప్పుడు మనకు అవకాశం కల్పిస్తుంది ఏంటి అంటే స్పౌస్ పెన్షన్స్కి దరఖాస్తులు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పిస్తుంది. సో దీనికి సంబంధించి మీరు దరఖాస్తులు ఎక్కడ చేసుకోవాలి అనుకుంటే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారి ఎవరైతే ఉన్నారో సో అక్కడికి వెళ్ళి, ఓకేనా, డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అక్కడ సబ్మిట్ చేసి అప్లై చేయించుకోవాలన్నమాట. ఓకేనా, అవేమిటో కూడా చెప్తాను మీకు, ఆ డాక్యుమెంట్స్ ఏమేమిటి అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఫిల్ చేసుకోవాలి, ఆ వివరాల గురించి కూడా మీకు స్క్రీన్ మీద అయితే ఇప్పుడు చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటూ ఉన్నాను. సో రీసెంట్గా ఎవరైనా మీ భర్త పెన్షన్ తీసుకుంటూ సడన్గా మరణించినట్లయితే ఆ పెన్షన్ మీకు రావడానికి ప్రభుత్వము దరఖాస్తులు చేసుకోమని అయితే చెప్పింది. ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో సో తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి తెలియచేయపరచండి. సో ఈ స్పౌస్ పెన్షన్స్ని మనకు 2024 నవంబర్లో తీసుకురావడం అయితే జరిగిందనమాట. వితంతు పెన్షన్స్ అంటే అవి వేరు, అవి ఆల్రెడీ కూడా ఉన్నాయి. బట్ ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఈ స్పౌస్ పెన్షన్స్ అనేటువంటి వాటిని అమల్లోకి తీసుకురావడం అయితే జరిగింది. కాబట్టి సో మీరందరూ కూడా అర్హులైనటువంటి వాళ్ళు అప్లై అనేటువంటిది చేసుకోండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇకపోతే మీరు ఈ స్పౌస్ పెన్షన్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ యాడ్ చేసుకోవాలి, ఆ వివరాల గురించి అయితే బ్రీఫ్గా చూద్దాం. సో మీరు కనుక స్క్రీన్ మీద చూసినట్లయితే ఇది మనకు ఈ స్పౌస్ పెన్షన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇందులో వచ్చేసి మొట్టమొదటిగా దరఖాస్తుదారుని పేరు, సో అంటే ఈ యొక్క కుటుంబ యజమాని పెద్ద ఆయన ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క భార్య ఎవరైతే ఉంటారో ఆమె కాబట్టి దరఖాస్తు చేసుకునేది ఆమె యొక్క పేరైతే ఉండాలి. దాని తర్వాత చనిపోయినటువంటి వాళ్ళ యొక్క భర్త పేరైతే రాసుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, చిరునామా, దాని తర్వాత క్లస్టర్ నేమ్ ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. రైస్ కార్డ్ నెంబరు అంటే రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఉండాలి.
మరణించిన పెన్షన్ లబ్ధిదారుని పేరు అంటే మీ యొక్క భర్త పేరు వస్తుందనమాట. మీ భర్త పేరైతే రాసుకోవాలి. ఇక మరణించినటువంటి తేదీ మీ భర్త ఎప్పుడైతే చనిపోయి ఉంటారో సో, అప్పుడు దానికి సంబంధించిన డేట్ అయితే రాసుకోవాలి. ఇక ఆధార్ నంబరు అంటే మీ భర్త యొక్క ఆధార్ నంబరు, దాని తర్వాత వచ్చేసి మరణ ధృవీకరణ రిజిస్ట్రేషన్ నంబరు. మీ యొక్క భర్త చనిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఈ యొక్క డెత్ సర్టిఫికేట్ అనేటువంటి దానికి అప్లై చేసి పెట్టుకోండి. సో, అప్లై చేసుకుంటేనే మీకు ఆ డెత్ సర్టిఫికేట్ అనేటువంటిది ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఓకేనా? సో, ఇలాంటి వాటికి కావచ్చు, ఇంక వేరేటి దానికి ఏవైనా వేటికైనా సరే మీకు ఈ యొక్క డెత్ సర్టిఫికేట్ అనేటువంటిది అవసరమైతే అవుతుంది కాబట్టి, మీ భర్త చనిపోయినటువంటి వెంటనే డెత్ సర్టిఫికేట్‌కి అయితే అప్లై చేసి పెట్టుకోండి. సో, ఇప్పుడు చూడొచ్చు మీరిక్కడ మనకు డెత్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలని అయితే చెప్తున్నారు. డెత్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ నంబరు ఇక్కడ రాసుకోవాలి. ఇకపోతే మీ భర్త ఏ పెన్షన్ తీసుకుంటున్నారో ఆ పెన్షన్ రకం అయితే ఇక్కడ పెట్టుకోవాలనమాట. ఓకేనా? ఇక దాని తర్వాత పెన్షన్ ఐడీ అంటే మీ భర్త తీసుకుంటున్నారు కదా ఇంతకుముందు పెన్షన్, దానికి సంబంధించినటువంటి ఐడీ. ఫైనల్‌గా వచ్చేసి దరఖాస్తుదారుని సంతకం, ఎవరైతే దరఖాస్తుదారుడు ఉన్నారో సో, వాళ్ళ యొక్క సంతకము పెట్టి మీరు అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది సబ్మిట్ చేసుకోవాలి. దీంతో పాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటివి యాడ్ చేయాలి అంటే, మీ యొక్క దరఖాస్తుదారుని యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్, దాని తర్వాత మీ భర్త యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్, రైస్ కార్డ్ జిరాక్స్, ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా వచ్చేసి ఈ డెత్ సర్టిఫికేట్, మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ జిరాక్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసి మీరు అప్లికేషన్‌తో పాటు సబ్మిట్ అనేది చేసుకోవాలనమాట. మీరు సబ్మిట్ చేశాక వాళ్ళు వన్స్ వెరిఫికేషన్ అనేటువంటిది పూర్తి చేశాక మీకు వచ్చే నెల నుంచే పెన్షన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇప్పుడు గనుక ఈ యొక్క దరఖాస్తులు చేసుకున్నారు అంటే వీళ్ళు ఈ నెలాఖరు లోపల అన్నీ కూడా వెరిఫై చేసి మీకు వచ్చే నెల నుంచి పెన్షన్ వచ్చేటట్లయితే చూస్తారు. మీ భర్తకు వస్తున్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ వచ్చేటట్లయితే చూస్తారనమాట. సో, కాబట్టి తప్పకుండా అయితే మీరు దరఖాస్తులు చేసుకోండి. రీసెంట్‌గా ఎవరైనా ఇంట్లో పెద్దయినా పెన్షన్ తీసుకుంటూ సడెన్‌గా మరణించినట్లయితే ఆ పెన్షన్ వాళ్ళ భార్యలకు రావాలి అనుకుంటే సో, అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై అనేటువంటిది చేసుకోండి. ఇందులో మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. సో, అంతేకాని ఇవి 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా దరఖాస్తులు చేసుకోవడానికి సంబంధించినటువంటి పెన్షన్‌లు అయితే కాదు. సో, మీకు ఇక్కడికి ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటూ ఉన్నారు. ఇకపోతే చాలామంది కూడా 50 ఏళ్ళ, 60 ఏళ్ళ పెన్షన్‌ల కోసమైతే ఎదురు చూస్తున్నారనమాట. ప్రస్తుతానికైతే వీటికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. బట్ ముందు ముందు రోజుల్లో ఇటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ నుంచి మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటారు. ఓకేనా? మీరందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి రెడీగా. ఈ దరఖాస్తులు సంబంధించి డేట్ అనేటువంటిది రిలీజ్ చేసినప్పుడు మీరు వెంటనే అయితే ఈజీగా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, నేను ఆల్రెడీ చాలా వీడియోస్‌లో కూడా చెప్పాను అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఈ వివరాలన్నిటి గురించి కూడా. సో, మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. మళ్ళా ఇంకొక వీడియోలో చెప్పడానికైతే ప్రయత్నం చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.